నేటి నుంచి ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరుగుతుంది. టోర్నీలో 8 మంది టీంలు పాల్గొంటున్న నేపథ్యంలో తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో హాంకాంగ్ తలపడుతుంది. టోర్నీ ఫేవరెట్ గా భారత్ దిగుతోంది. అయితే భారత్ ను పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు అడ్డుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14న భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ లో టీమిండియా యుఏఈ మ్యాచ్ తో తన టైటిల్ వేటను ఆరంభిస్తోంది. టోర్నీలో టీమిండియా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. టీం సెలక్షన్ లో 17 మంది సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉన్న అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందినే ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. నాలుగున్నర ఏళ్లలో సొంత గడ్డపై టీ20 ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్నారు. నేపథ్యంలో ఆసియా కప్ గెలవకపోతే విమర్శలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ కప్ కు ముందు సూర్య అండ్ కోకు ఇదో పెద్ద పరీక్ష. ఇప్పటి వరకు భారత్ 8 సార్లు ఆసియా కప్ విన్నర్ గా నిలిచింది. ఇక ప్రత్యర్థి టీంల విషయంలో పేలవ ఫామ్ తో పాకిస్తాన్ ఇబ్బంది పడుతుంది. ఫామ్ లో లేని బాబర్ అజాం, రిజ్వాన్ పాకిస్తాన్ జట్టులో చోటు కోల్పోయారు. ఇక షాహీన్ షా ఆఫ్రిది, రావుఫ్, హసన్ అలీ ఎలా బౌలింగ్ చేస్తారన్న దానిపై పాక్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక చరిత్ అసలంక కెప్టెన్సీలో శ్రీలంక కప్ పై కన్నేసింది. అయితే ఆ జట్టు ఎంత నిలకడగా ఆడుతుందో చూడాలి. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఆ జట్టు ప్రస్తుతం బలహీనంగా కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు హిట్టర్లు, స్టార్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. టోర్నీలో 8 జట్లను 2 గ్రూపులుగా లీగ్ దశలో పోటీ పడుతున్నారు. భారత్, పాకిస్తాన్, ఒమన్, యుఏఈ గ్రూప్లో ఏలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ గ్రూప్ బిలో ఉన్నాయి. గ్రూప్లో ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఒకసారి తలపడనుంది. తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. అందులో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో అడుగు పెడతాయి.